తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖలో గృహిణులను టార్గెట్ చేసి మోసం చేశాడు ఓ కేటుగాడు. డేటా ఎంట్రీ జాబ్స్ ఇప్పిస్తారని 250 మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ పేరుతో బురిడీ కొట్టించాడు. M&W కంపెనీ పేరుతో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాడు. తమను మోసం చేసి శ్రీనివాస్ అనే వ్యక్తి పరారయ్యాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తారని తమకు కొంత డబ్బులు కట్టినట్లయితే మీరు ఇంటి వద్ద ఉండి గృహిణులందరూ కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే అవకాశం ఉంది. వేల రూపాయలు సంపాదించుకుని ఆశ చూపించి చాలామంది గృహిణులు మోసం చేశారు. ప్రస్తుతం వారు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఎదుటనే ఉన్నారు. అయితే పూర్తిగా కూడా కంచరపాలెం పోలీస్ స్టేషన్ వద్ద బాధితులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుంటారు. చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, ఏ విధంగా మీరు మోసపోయారు, ఏ విధంగా మోసం? ఈయన గత లాస్ట్ మంత్ 7వ నెలలో మాకు వేరే వాళ్ళ పరిచయం అయ్యి M&W అని చెప్పి ప్రైవేట్ సంస్థ పెట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై చేసి దాని ద్వారా లేని గృహిణీలకి నెలకి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఒక్కొక్క మనిషి దగ్గర 1,1300 రూపాయలు వసూలు చేశాడు సార్. ఒక లోకల్లోని కంచరపాలెం దగ్గర హౌస్ ఒకటి రెంట్కి తీసుకొని 15 రోజులు వర్క్ చేయించాడు సార్. 15 రోజులు వర్క్ చేయించి ఎవరికి జీతాలు ఏమి ఇవ్వలేదు సార్. అడ్వాన్స్లు కానీ జీతాలు ఏమి ఇవ్వలేదు. అడుగుతుంటే రేపిస్తాను మాపిస్తానని చెప్పేసి అలా రోజు గడిపించి మనిషి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఏ విధంగా అప్రోచ్ చేయడండి, ఎంతవరకు డబ్బులు తీసుకున్నాడు, ఏం పేరు అతని పేరు? అతని పేరు మాచర్ల శ్రీనివాసరావు, గౌడి మాచర్ల శ్రీనివాసరావు. ఆయన ఒక సంస్థను పెట్టాము, ఇలాగా రామటెక్స్ దగ్గర కూడా సంస్థ ఉంది అని మాకు రిక్రూట్మెంట్ చేశారు. రిక్రూట్మెంట్ చేయగానే డేటా ఎంట్రీగా తీసుకుంటామన్నారు. సరే అని అందరూ కంప్యూటర్కి అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకుంటే తీరమస్కి రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి సిస్టమ్స్ అని మాకు అలా కూర్చోబెట్టి వర్క్ చేయించుకునేవాడు. మేము అడిగేవాళ్ళమి, మేము రావాలా వద్దంటే రావాలి అన్న కండిషన్ పెట్టారు. 300 అమౌంట్ తీసుకున్నారు. నెక్స్ట్ వేరేగా 1,000 రూపీస్ తీసుకున్నారు. మీకు ఇంకా ముందుకి బాగా బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆయన మరీ మోసం చేసి మాతో ఇంత టీం అంతా రెడీ చేయించి అమౌంట్ అంతా అలాగా లాక్కొని మమ్మల్ని చీటింగ్ చేసి మరి ఆయన పరారులో ఉన్నారండి. M&W కంపెనీ పేరుతో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ పేరుతో సుమారు 250 నుంచి 300 మందికి వరకు బాధితులు కూడా ఉన్నారని, అయితే వీరందరినీ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారని, ముఖ్యంగా గృహిణులను టార్గెట్ చేసుకుని వారిని వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు, అప్పడాల బిజినెస్, మరోవైపు డేటా ఎంట్రీ పేరుతో చాలా వరకు మోసం చేశాడని, మోసం చేసి పరారులో ఉండడం కూడా అతన్ని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా తమకు రావాల్సిన డబ్బులు నగదును కూడా మాకు తిప్పిప్పించాలని బాధితులు డిమాండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో రమేష్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.